50,800 అమరావతిలో పేదలకు జగనిచ్చిన 50,800 ఇళ్ల పట్టాలను వారి చేతుల్లో నుంచి బలవంతంగానైనా లాక్కురండి, చింపి ముక్కలు చేసి అమరావతి నడిబొడ్డున తగలబెట్టండి. అదేంటి సార్, పాపం 3 పూటలా తిండికి లేని పేదలు సార్. అలాంటి వారికి జగనిచ్చిన ఆస్తిని లాక్కోమంటారా? 1,00,00,000 కోట్లు పెట్టిన ఆ జాతి కోసం నేను నిర్మిస్తున్న రాజధానిలో పేదవాడి చెమట కంపు మేము భరించాలా? అలాగని కాదు సార్. అటు సుప్రీం ఇటు హైకోర్టులో కేసు ఉంది కదా. తీర్పు రాకముందే ఈ నిర్ణయం తీసుకుంటే ఎలా? అంటే కోర్టు తీర్పు నాకు వ్యతిరేకంగా వస్తుందనా మీ అభిప్రాయం? వ్యవస్థలకు అతీతుణ్ణి, నా నిర్ణయమే ఫైనల్ అది కాదు సార్. కోర్టులను పక్కన పెడదాం. అసలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడకపోతే ఏం చేయమంటారు? ఆశ చూపించండి అయ్యా, ఆశ చూపించండి. టిడ్కో ఇళ్లు కట్టిస్తామని చెప్పండి. షేర్వాల్ టెక్నాలజీ ఉపయోగించి సింగపూర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల అధునాతన సౌకర్యాలతో నిర్మించిస్తామని చెప్పండి. తప్పకుండా లొంగిపోతారు. ఆఫ్టర్ ఆల్ పేదవాళ్ళు ఆశకు లొంగకుండా ఉంటారా? వెళ్ళండి, ఆ 50,800 ఇళ్ల పట్టాలను బలవంతంగా లాక్కొచ్చి తగలబెట్టండి. కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు అచ్చంగా ఇవే కాకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ ఇవే. ఎన్నికలకు ముందు లక్షల కోట్ల రూపాయల హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక చేతిలో చిల్లిగవ్వ లేదంటూ హామీలు ఎగ్గొట్టిన చంద్రబాబు అమరావతిపై 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన సింగపూర్ ఈశ్వరన్ చేతిలో అమరావతిని పెట్టడానికి రెడీ అయ్యారు. అయ్యా చంద్రబాబు గారు, ఏనాడైనా పేదలకు సూదిమొన మోపినంత భూమైనా ఇచ్చారా? జగన్ పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలపై ఎందుకు మీకింత కక్ష? పేదల జీవితాలంటే ఎందుకు మీకింత అలుసు? అసలు ప్రజలు నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్నారా, ఓ నియంత పాలనలో ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇది నారా పాలన, నియంత పాలన అర్థమైపోతుంది. క్వశ్చన్ నెంబర్ 1. అమరావతి నుండి 50,000 మంది పేదలను తరిమి కొట్టాలని కలెక్టర్లను ఆదేశించారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 2. జగనిచ్చిన 50,800 ఇళ్ల పట్టాలను బలవంతంగా లాక్కుని చింపి పడేయాలని చూస్తున్నారంటే ఇది నారా పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 3. దాదాపు 15 లక్షల విలువ చేసే ఒక్కో ఇంటి పట్టాన్ని లాక్కుని 50,000 మంది సొంతింటి కలను నాశనం చేశారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 4. సామాన్యులకు పేదలకు ఇక్కడ చోటు లేదంటూ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాలని చూస్తున్నారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 5. పేదలకిచ్చిన హామీలకు డబ్బులు లేవంటూనే అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 6. అవినీతి కేసులో అరెస్టైన సింగపూర్ ఈశ్వరన్కు క్యాపిటల్ పేరుతో దోచిపెట్టాలని చూస్తున్నారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 7. మంచి చేయమని ప్రజలు అధికారమిస్తే తన సామాజిక వర్గం, తన బినామీలు ఎదిగేందుకే క్యాపిటల్ కడతానంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 8. అమరావతిలో పేదలుంటే అది చెమట కంపు కొట్టే క్యాపిటల్గా మారుతుందని తన పత్రికల్లో రాయించారంటే ఇది నారా పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 9. ఓవైపు కోర్టుల్లో కేసు నడుస్తున్నా మరోవైపు న్యాయ వ్యవస్థలను ధిక్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? క్వశ్చన్ నెంబర్ 10. ఏ వ్యవస్థ అయితే నాకేంటి, న్యాయ వ్యవస్థకు సైతం అతీతుణ్ణి అనే సంకేతాలు పంపుతున్నారంటే ఇది నారావారి పాలన, నియంత పాలన? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే ఇది నారావారి పాలన అవుతుందా, నియంత పాలన అవుతుందా అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవైపేమో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తలలు పగలగొడుతున్నారు, ఇక్కడేమో అమరావతిలో పేదల పొట్టగొడుతున్నారు. కొట్టడమే తెలుసు వీళ్ళకి. అక్కడేమో తలలు పగలగొడుతున్నారు, ఇక్కడ వీరి పొట్టగొడుతున్నారు. పెట్టడం చేతగాని వాడికే ఈ తలలు పగలగొట్టడమైనా పొట్ట కొట్టడమైనా చేతనవుతుంది.